హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుమలలో యథార్థంగా జరిగిన ఒక కథ తెలుసుకుందాం. మన తిరుమల కొండల్లో అనంతాళ్వార్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవారు. ఆయన స్వామివారి తోటని ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. పువ్వులు, మొక్కలు అంటే ఆయనకి ప్రాణం. ఒకసారి ఆయన పుణ్యక్షేత్రాలకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆయన భార్య గర్భవతిగా ఉంది. అయినా కూడా ఆమె తన భర్త చేస్తున్న పనిని ఆపలేదు. తోటలో మొక్కలకి నీళ్లు పెట్టడం, కలుపు తీయడం వంటి పనులు చేస్తూ ఉండేది. కాని రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెకి కొంచెం ఇబ్బందిగా అనిపించడం మొదలైంది. ఆరోగ్యం అంతగా సహకరించలేదు. అలా ఉండగా ఒకరోజు అక్కడ ఒక యువకుడు కనిపించాడు. ఎవరూ పిలవకపోయినా అతను తనంతట తానే ఆవిడకి సహాయం చేయడం మొదలుపెట్టాడు. మౌనంగా తన పని చేసుకుంటూ ఉండేవాడు. కొంతకాలానికి అనంతాళ్వార్ తిరిగి రాగానే తన తోటలో ఒక యువకుడు సహాయం చేస్తుండటం చూసి కోపం తెచ్చుకున్నారు. ఎందుకంటే ఆ పనిని ఎవరి సహాయం లేకుండా తానే చేయాలని ఆయన అనుకున్నారు. ఆవేశంలో ఆయన తన చేతిలో ఉన్న గడ్డపారతో ఆ పిల్లవాడిని గట్టిగా కొట్టారు. ఆ గడ్డపార పిల్లవాడి గడ్డానికి తగిలి రక్తం కారింది. ఆ తర్వాత ఆ పిల్లవాడు మాయమైపోయాడు. అనంతాళ్వార్ దేవాలయానికి వెళ్లినప్పుడు స్వామివారి విగ్రహం యొక్క గడ్డం నుండి రక్తం కారుతుండటం చూసి ఆయన ఒక్కసారిగా అది స్వామివారే అని తెలుసుకున్నారు. తన పొరపాటుకు చాలా పశ్చాత్తాపపడి వెంటనే స్వామివారి గాయానికి పచ్చ కర్పూరం పెట్టారు. కాబట్టి ఆ రోజు నుండి తిరుమలలోని పూజారులు ఆ విషయాన్ని గుర్తుచేస్తూ స్వామివారికి కర్పూరం అర్పిస్తారు. అది అనంతాళ్వార్ చేసిన తప్పుకి గుర్తు కాదు, కానీ పొరపాటు జరిగినా ప్రేమతో దాన్ని సరిదిద్దుకోవచ్చని తెలిపే ఒక సూచన. ఎందుకంటే దేవుడు క్షమించే హృదయం కలవాడు. తన భక్తుల యొక్క భక్తిని ఆయన ఎప్పటికీ విస్మరించడు. ఇదండి తిరుమలలో జరిగిన ఒక చిన్న కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.